సప్లై టెస్టింగ్ ల్యాంప్ చెక్కింగ్ విత్ ప్లస్ బాక్స్. అసలు మనం సప్లైని ఎలా చెక్ చేసుకుంటాం ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ కరెక్ట్గా ఉందన్నమాట. కరెక్ట్గా ఉంటేనే మనకు అక్కడ లైట్ వెలిగిద్ది. కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు ఎర్త్ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. ఎంసీబీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఆగిపోయింది లైట్. ఇప్పుడు దీనిలో పెడదాం, ఎర్త్లో చూద్దాం. ఇప్పుడే చూద్దాం లైట్ వెలిగిద్దా ఎలాగదా. అంటే ఎర్త్ రావట్లేదు కాబట్టి ఎర్త్ కలెక్షన్ మనం చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ దీంట్లో చెక్ చేద్దాం. అన్ని ప్లగ్లు బాగున్నాయో లేదో, సాకెట్ మొత్తం బాగుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ లైట్ వెలిగింది అంటే సాకెట్లో దీన్ని కూడా మళ్ళీ మార్చి చూద్దాం. ఒకసారి ఆఫ్ చేసి ఈ వైర్ని కూడా ఇందాక 6 amps చూసాం. ఇప్పుడు 16 amps చెక్ చేద్దాం. సాకెట్కి పవర్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా అనేది. వెలిగింది. 6 amps వెలిగింది, 16 amps పవర్ సప్లై బాగానే ఉంది. ఇప్పుడు ఎర్త్కి చెక్ చేద్దాం. ఎంసీబీ ఆఫ్ చేసి ఒకసారి ఎర్త్ బాగుందో లేదో చెక్ చేద్దాం. ఎలాగలా ఒకసారి అంటే ఎర్త్ కంటిన్యూటీ కరెక్ట్గా లేదని అర్థం. ఆన్ చేసాం. మళ్ళీ ఎలకలా మళ్ళీ ఇటు వైరు ఒకసారి చేంజ్ చేసి చూద్దాం, వెలిగిద్దాం. ఇటు పెట్టాం కదా ఇందాక, ఇప్పుడు ఇది పెడదాం. అంటే ఫేస్ వస్తుంది కానీ న్యూట్రల్ రావట్లే. మళ్ళీ ఈ వైర్ ఇటు పెట్టి చూద్దాం. లైట్ వెలుగుతుంది. అంటే ఫేస్ న్యూట్రల్ వరకు బాగుంది. ఎర్త్ అనేది రావట్లే. ఇటు వైరు ఇటు పెట్టి చూద్దాం. ఇటు వస్తుంది. ఇటు వైరు ఇటు పెట్టి చూద్దాం. ఎక్కడో లైట్గా వస్తుంది కానీ కరెక్ట్గా డల్గా వస్తుంది అన్నమాట ఎర్త్. ఇది ఎర్త్ కంటిన్యూటీ.